హలో యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఆడియన్స్కి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? పండగ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, కానీ సినిమాల గురించి మరి ఈ శివరాత్రి సందర్భంగా ఫ్యాన్స్ కోసం మంచి మంచి లవ్ కల్ట్ క్లాసిక్ స్టోరీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. ఓయ్ అలాగే మన రెబల్ స్టార్ ప్రభాస్ రెబల్ సినిమా. మరి ఈ రిలీజెస్ వాళ్ళకి ఎట్లా అనిపిస్తున్నాయి, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు? రెబల్ ప్రభాస్ కెరీర్లో హైట్కి తగ్గ మ్యాచ్, పర్సనాలిటీ తగ్గ పేరు ఏదైనా ఉందంటే రెబలే. సో ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం వాళ్ళకి ఎట్లా అనిపించింది రీ రిలీజ్. హాయ్ బ్రో, నీ పేరేంటి? పేరు జాన్. ఎలా అనిపించింది రీ రిలీజ్? మంచిగా అనిపించింది. అంటే కొన్ని సీన్స్ ఏవో కట్ చేశారని చెప్పేసి టాక్ వినపడుతుంది, నిజమేనా? అవును, కట్ చేసిరు అన్న. ఓకే, ఎలా అనిపిస్తుంది? మనం రెబెల్ ఫ్యాన్స్ ఎట్లుంటే ఏ సినిమా మంచిగా ఉంటాయి. ఓకే, అంటే ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తున్నావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? మనం రోజు చూసాం అన్న సినిమాలో, రోజు చూసాం ప్రభాస్ సినిమాలో, రోజు చూసాం. ఓకే, సో బ్రో నీకు ఎలా అనిపించింది? ఏంటి బాగా ఏదో హట్ అయినట్టున్నా? బాగా హట్ అయినట్టున్నా దేనికి? అట్లా నేను వచ్చిందే మధ్యలో వచ్చింది, నైట్ క్యాన్సిల్ చేసినారు షోలు అన్ని. ఇప్పుడు ప్రభాస్ సినిమా నీకు ఎట్లా అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం? మంచిగా అనిపించింది. బాగుందన్న. అంటే నీకు శివరాత్రి రోజు చూడటం ఎట్లా అనిపించింది? శివరాత్రి రోజు గుడికి వెళ్తాం, మేము థియేటర్కి వచ్చినాం అంతే. సో అంటే రెబల్ అనేది ప్రభాస్ కి బాగా పర్ఫెక్ట్ నేమ్ కాబట్టి సినిమాకి పెట్టారు. నీకు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు చూసావా? సినిమాకి పెట్టారు కాబట్టి ఆయనకు వచ్చినట్టు అనిపిస్తుంది అన్న. అప్పుడు చూసావా? అంటే ఫస్ట్ టైం రిలీజ్ అయినా చూసావు? అప్పుడే చూసా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, నీ పేరేంటి? పరశురామ్. ఎలా అనిపించింది రెబల్ రీ రిలీజ్? మస్తు అనిపించింది. అప్పుడు చూడలేదు, ఇప్పుడు చూసేసిన మస్తు. అసలు మొత్తుకొని గొంతే పోయింది. అయ్యో, మామూలుగా కాదు, మస్తు ఎంజాయ్ చేసినాం. అంటే ఈ మూవీలో ఇప్పుడు ప్రెసెంట్ కొన్ని సీన్లు కట్ చేశారని చెప్పేసి అంటున్నారు. ఏంలే మొత్తం పెట్టారు, మస్తుంది. ఈసారి చూడు, సంక్రాంతి చూడరు అందరు కలిసి, మస్తుంది. అప్పుడు మిస్ అయినా మాతో, ఇప్పుడు మాత్రం యంగ్ రెబల్ మస్తు చింపేసిండు కాలి. అంటే నీకు ఈ రెబల్ మూవీలో ఏం నచ్చింది బాగా? ఏం నచ్చింది అంటే మధ్యలో వాక్ ఉంటుంది కదా, ఇంటర్వెల్స్, అది మస్తు ఉంటుంది. సాంగ్ కూడా, ఐటమ్ సాంగ్ కూడా మస్తు ఉంటుంది, మస్తుంది మూవీ. మళ్ళీ సలార్ వస్తుంది, సలార్ రిలీజ్ వస్తుంది, అది కూడా చూస్తాం, ఎంజాయ్. అంటే బ్రహ్మానందం కామెడీ, కోవేశ్వర్ల కామెడీ నచ్చలేదా నీకు సినిమాలో? బాగుంది, ఆయనది కూడా బాగుంది, బ్రహ్మానందం కూడా బాగుంది. ఓకే, అంటే ప్రభాస్ మీద డైలాగ్ వేసాడు కదా బ్రహ్మానందం, తాటిలా పెరిగా ఏం లాభం రా అని. ఆ డైలాగ్ చూసినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? ఇక లైట్ అది మొత్తం సినిమా ఇక, కానీ మళ్ళా రివెంజ్ తీసుకుంటారు కదా, ఆ అమ్మాయి ప్రపోజ్ చేసే కాడ పల్ల వీక్తాడు. ఓకే, మస్తు ఉంటది. ఓకే, బాగా నచ్చింది నీకు? శివరాత్రి గుడికి వెళ్ళి సినిమాకి వచ్చావా? గుడికి వెళ్ళి 4కి వెళ్ళి ఆ నుంచి మలక్పేట నుంచి వచ్చేసిన ఇక్కడికి. ఓకే, బిగ్ ఫ్యాన్ రెబల్. ఓకే, ఏదైనా డైలాగ్ చెప్పవా రెబల్ మూవీ నుంచి? రెబల్ అంటే ఇక రెబల్, ఇంకా అదే డైలాగ్. రెబల్ అంటే రెబల్ అంతే. ఓకే, యంగ్ రెబల్ ఇద్దరు, వాళ్ళ నాన్నని కూడా చూసినాం, మస్తు. ఓకే, థాంక్యూ బ్రో, థాంక్యూ వెరీ మచ్. రెబల్ అంటే రాజేరా, రాజంటే రెబలేరా, రెబల్ స్టార్ కోసుకుంటామన్నా రెబల్ కోసం. ఓకే, అంటే రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తుంది. రెబల్ ఎట్లా అనిపిస్తుంది? రెబల్ అసలు ఏమనుకున్నా కోసుకున్నామన్నా అన్న కోసం. అన్న ఎంట్రీ రాగానే అసలు అనుకోలేనా. అంటే కొంతమంది ఫ్యాన్స్ హట్ అవుతున్నారు, సీన్లు కట్ అయినాయి అని చెప్పి. అవును, కట్టేనా ఫైట్ దగ్గర ఇంకా బ్రహ్మానందంకి ఇంకా రెబల్ అన్నకి ఉన్న సీన్ దగ్గర కట్ అయింది. మాట్లాడరా అంటారు చూసిన ముందు తాకేటప్పుడు, ఆ సీన్ కట్ అయిపోయింది. చాలా హట్ అయిపోయినాం అన్న మేము, చాలా హట్ అయిపోయినాం. మీకు అంటే మనం ప్రభాస్ రీసెంట్ గా చూసాం. ఇప్పుడు మళ్ళీ రెబల్ ఆ కట్ అవుట్ ఎట్లా అనిపించింది? అసలు చాలా స్లిమ్ ఉండే బాడీ, అసలు వేరే లెవెల్ అన్న బాడీ, వేరే. నువ్వు మగధనం గురించి మాట్లాడుతున్నావా? మగధనం గురించి ఎలా అనిపించింది రీ రిలీజ్? సూపర్ ప్రభాస్. ఓకే, శాంతి. దీనిలో పవర్ఫుల్ డైలాగులు చాలా ఉన్నాయి. ఫాదర్ సెంటిమెంట్ గానీ, లవ్ సెంటిమెంట్ గానీ, ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగుంది. నీకు బాగా ఏం నచ్చింది? తెలుసు నాన్న, అన్నది కత్తి, తెలుసు నాన్న, చేయవద్దు నాన్న, చేయవద్దు, కత్తి తెలుసు. నైస్, సూపర్ మూవీ, మంచి రిలీజ్ చేశారు. అన్న చాలా స్లిమ్ ఉండే బాడీ, అది బాడీ కాదు, బాక్స్ ఆఫీస్. ఈ మూవీకి ఫస్ట్ అనుష్కని అనుకున్నారు ప్రభాస్ కి జోడీగా. అనివార్య కారణాల వల్ల మనకి దీక్ష తను వచ్చింది అనమాట. సో ఆ క్రేజీ ఉండే ఎట్లా ఉండేది కాంబినేషన్?
అనుష్క తమన్నా ప్రభాస్ తమాస్. ఓయ్ అమ్మా, ఏయ్! తమన్నా అసలు సీన్ అద్దంలో చూసుకున్న సీన్ స్ట్రక్చర్ గురించి మరదల గురించి ఎట్లా అనిపించింది? యాక్చువల్ గా మర్దలు అంటే నేను యాక్చువల్ మా మర్దలు మసాలా అసలు అవును నాకు కూడా ఒకప్పుడు నైస్ మా నైస్ మరదలు నాకు- పడిపోయింది తమన్నా అప్పుడు ఆడికి సో బ్రో మీకు ఎట్లా అనిపించింది? బాగుంది బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మరదల సెంటిమెంట్ అయితే చాలా బాగుంది అది. ఓకే. అది ఇంకా ప్రభాస్ ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ టెంపుల్ ఫైట్ సీన్ ఉంది కదా, అది ఎట్లా అనిపించింది? బాగుంది, బాగా చేశారు. డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. బాగుంది. సరే, అంటే రిలీజ్ చూడటం నీకు ఎట్లా అనిపించింది? అది కూడా శివరాత్రి రోజు. అది కూడా మంచిగా అనిపించింది అన్న, బాగుంది సినిమా. అంటే ప్రభాస్ కట్అవుట్ గురించి ఏమైనా 2 మాటలు? లేదన్నా, చేయలేరు అన్న. ప్రభాస్ కట్అవుట్ కాదు, కోవేసర్ల కామెడీ సీన్ అది బాక్స్ ఆఫీస్ బాడీ అన్నది, బాక్స్ ఆఫీస్ బాడీ. ఓకే, నీకు ఎట్లా అనిపించింది? బ్రహ్మానందం కామెడీ కానీ అన్ని బాగున్నాయి. తాటిలాగా పెరిగేవేంట్రా, హైట్ ఏంట్రా డైలాగులు? అవన్నీ బాగున్నాయి. ప్రభాస్ అన్న హైట్ ఏమో తెలియదు ఏముంది అందరికి. ప్రభాస్ అన్న హైట్ అంటే అంత ఆ కట్అవుట్ ముందు ఏదన్నా తక్కువ హైట్ అందరికి ఉంటుంది. కటౌట్ మాత్రం ప్రభాస్ అన్నకి మాత్రమే ఉంటుంది. ఓకే, అంటే మామూలుగా ఈ మధ్య రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది. అందులో ఈ సినిమా అప్పట్లో కొంచెం నెగిటివ్ టాక్ వచ్చింది రెబల్ కి, బట్ సాంగ్స్ కానీ డాన్సులు కానీ డైలాగ్స్ చాలా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది? పెట్టాడు. అప్పుడు చూసిన ఒకటే ఫీల్, ఇప్పుడు చూసిన ఒకటే ఫీల్. ఒకటే సినిమా రిజల్ట్స్ ఎలాగైనా ఉండని, ఓకే ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు మాకు. ఓకే. నీకు ప్రభాస్ కెమిస్ట్రీ తమన్నాతో బాగా నచ్చిందా, దీక్షతో బాగా నచ్చిందా? తమన్నాతోనే బాగుంది. తమన్నాతో బాగా నచ్చింది. ఓకే, అంటే ఫాదర్ ని చంపిన వాళ్ళని పట్టుకోవాలనే డైలాగ్ ఉంటది కదా, ఆ సీన్ అయితే గూస్ బంప్స్ వస్తుంది. ఆ సీన్ ఇంకా అంటే నీకు గూస్ బంప్స్ తెప్పించే సీన్లు ఏముంది సినిమాలో? ఫైట్ ఉంటది కదన్న, ఇది అమ్మూరిది, అది కాటరం ఫైట్ లా ఉంటది కదా దాంట్లో. అది బాగుంటది ఫైట్ బాగా. ఓకే, మొత్తానికి ఫుల్ ఎంజాయ్ చేసావు అయితే. ఫుల్ గా. ఓకే, అంటే ఈ సినిమాకి ఎవరిదైనా వచ్చింటే బాగుంటుంది నీకు అనిపించిందా? ఎవరితో వస్తా వస్తే మన బ్యాచ్ తో రావాలి కానీ. ఓకే, సో ఫైనల్ గా శివరాత్రి రోజు సినిమా చూసా నీకు ఎలా అనిపించింది? చాలా ఆనందం. చాలా ఆనందంగా, మాటలు లేవు. మాటలు అసలు. ప్రభాస్ స్క్రీన్ మీద చూసి ఇంకా అంతకంటే మాటలు రావు ఫ్యాన్స్ కి. ఆ కట్అవుట్ చూస్తాక వచ్చినాను అసలు ఆ సినిమాకి. ఓకే, ఇది మరి వీళ్ళ హంగామా అయితే. రెబల్ ప్రభాస్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయిన నేమ్ అండ్ ఆ కట్అవుట్ కి బాక్స్ ఆఫీస్ కూడా ఫిదా అయిపోయిందని చెప్పేసి ఫ్యాన్స్ చెప్తున్నారు. సో మరి రెబల్ ని శివరాత్రి సందర్భంగా థియేటర్లో చూసి ఆ డైలాగ్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ లవ్ డాన్స్ కెమిస్ట్రీ కానీ బ్రహ్మానందం కోవేసర్ల అసలు మాటలే అని చెప్పేసి వాళ్ళ ఉర్రూతలుగిపోతున్నారు. సో మరి ఇప్పుడు వరకున్న రెబల్ మూవీ అప్డేట్స్ కెమెరామెన్ మోహన్ తో రిపోర్టర్ కుమార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.